హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యేసుక్రీస్తు జననం కూర్చిన కథను తెలుసుకుందాం రండి. అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊరి పేరు నజరేతు. ఆ ఊరిలో మరియా అనే ఒక ప్రార్థనా పరురాలు ఉండేది. మరియకు ఒకరోజు ఒక దేవదూత ప్రత్యక్షమై ఇలా అంది, మరియా, నీవు దేవుని దయ పొందావు, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావు అని చెప్తుంది. ఆ మాట విని మరియా ఎంతో సంతోషంగా ఒప్పుకుంటుంది. కానీ మరియను వివాహం చేసుకుందాం అనుకుంటున్న యోసేపు మరియ గర్భవతిని తెలుసుకుని మరియను బాధ పెట్టకుండా ఆమెను విడిచిపెట్టేద్దామని ఆలోచిస్తూ పడుకోగా ఒక దేవదూత యేసేపును కలలో కలబడి, యేసేపు మరియ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తుంది గనుక ఆమెను చేర్చుకోవడానికి ఆలోచింపవద్దు అని చెబుతుంది. ఇలా జరుగుతుండగా మరియా యేసేపులు నజరేతు నుండి బెత్లెహేమునకు ప్రజాసంఖ్యలో పేర్లు రాయించుకోవడానికి వెళ్తారు. మనకు పుట్టబోయే బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని దేవదూత చెప్పింది. యేసు అంటే రక్షకుడని అర్థం అంటూ అని మాట్లాడుకుంటూ వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఎక్కడా చోటు దొరకదు. ఎన్ని ప్రదేశాలలో వెతికినా ఎక్కడా స్థలం దొరకలేదు. ఆ టైంలోనే మరియకు ప్రసవ నొప్పులు రాగా యేసేపు మరియను పశువుల పాకలోనికి తీసుకెళ్లాడు. అక్కడ మరియమ్మ చక్కని మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆయనే మన యేసయ్య. లోకరక్షకుడు జన్మించాడని తెలిసి ఆ గొర్రెల కాపర్లు ఎంతో సంతోషించి యేసును చూడడానికి వస్తారు. తూర్పు దేశ జ్ఞానులు ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి యేసయ్య దర్శించి ఆరాధించడానికి బంగారు, సాంబ్రాణి, బోళములను కానుకలుగా తీసుకొని వచ్చి స్తుతించి ఆరాధిస్తారు. చివరిగా లోకరక్షకుడిని యేసయ్యను చూసి ఆ గొర్రెల కాపర్లు, జ్ఞానులు అందరూ ఆరాధించారు మరియు ఆనందించారు.